హలో, హలో. విజయ్ కుమార్ బ్రదరా? అవునండి, మీరెవరు? బ్రదర్ వందన సొలమన్ నా పేరు, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే బ్రదర్, ఆ డిబేట్ గురించి ఆ, ఎంతవరకు వచ్చింది? మాకైనా ఏమైనా అవకాశం దొరుకుతుందా చేయడానికి ఆన్లైన్లో? బ్రదర్, మీరు డైరెక్ట్ గా నాకే ఎందుకు కాల్ చేస్తున్నారు? గాబ్రియల్ గారికి చేశాను సార్ నేను. బ్రదర్ చేస్తాను, ఆయన చెప్తాడు కదా, ఇంకా నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన ఏదైనా ఫైనల్ డిసిషన్ ఆయనే తీసుకుంటాను. నేను ఆయనకు బ్రదర్, అప్పగించేసాను. ఆయన ఏమంటాడంటే వాళ్ళు రానివ్వండి, వాళ్ళతో చేస్తాం మేము అంటున్నాడు ఆయన. ఎవరితో చేస్తారు, ఏం భగవాన్ దాస్ చేస్తారు? గారితో చేస్తారని చెప్పాడు ఆయన. వాళ్ళు వస్తేనే మేము డిబేట్ చేస్తామన్నట్లుగా చెప్పాడు ఆయన. మేమన్నాము, బ్రదర్ అందరికి అది వెల్కమ్ ఉంది కదా యాక్చువల్లీ అని అన్నాము. యేసుప్రభు దేవుడు కాదనేవాడు ఎవడైనా సరే అని అన్నారు కదా. అవును. అందుకని మరి అంటే మీరు ఇంతకు ముందే డిబేట్ అయినా చేశారా బ్రదర్? చేశాను బ్రదర్. ఎవరితోటి? చాలా మందితో చేశాను బ్రదర్. అంటే చాలా మంది అంటే ఈ కొంతమందితో చేశాను. ఇక్కడ ఎవరంటే జాన్ ముఖేష్ అనే ఒక ఆయన తెలుసా? నాకెవరు తెలియదు, కానీ మీరు జాన్ ముఖేష్ అనే ఆయనతో ఏదైనా కొంతమందితో చేశాను. ఏదైనా విషయం అంటే డిబేట్ అనగానే నేను ఏదో వీడియోలో మాట్లాడేసి ఊరుకోలేదు కదా బ్రదరు. నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇమ్మన్నాను. ఆ డీటెయిల్స్ ఇచ్చి, అంటే మీరు ఒక్కరే ఆన్లైన్లో అయితే అసలు వీలు పడదు బ్రదర్. డైరెక్ట్గా డిబేట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అది మీరు ఆయనతో మాట్లాడి మీ డీటెయిల్స్ ఇచ్చి ఒకరోజు నియమ నిబంధనలకు ఒకసారి మాట్లాడుకుంటే సరిపోద్ది. ఎందుకంటే బ్రదర్, దేవుడు కాదనేవాడు ఎవడైనా అన్నానంటే ఆల్రెడీ మీరు ఏమి యూట్యూబ్లోను వీడియోల్లోనూ ర్యాంకులు వేయడం లేదు మీరు కదా. మేమా? ఎవరు ర్యాంకులు వేయడం లేదు కదా. ఏమని? మీరైతే అందరిని తప్పుపడుతూ వాళ్ళ అజ్ఞానులు, వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు అని ఏమి వీడియోల్లో ఏమీ మాట్లాడలేదు కదా మీరు. మాట్లాడాం సార్, ఎందుకు మాట్లాడలేదు బ్రదర్? చాలా మంది ఆర్టీఎఫ్ తో కూడా మాట్లాడాం మేము. ఆర్టీఎఫ్ టీమ్ తో కూడా మాట్లాడాము, ఎందుకు మాట్లాడలేదు? అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా సార్, ఇప్పటి వరకు నాకు తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు. నేను అదే మాట్లాడింది మాత్రం వాస్తవమే. అంటే ఓకే నేను ఓకే, సార్ నేను ఏమంటున్నాను బ్రదర్, అంటే ఒక్క నిమిషం బ్రదర్. నేను ఒక్క నిమిషం ఒక మాట మాట్లాడి మీకు అవకాశం ఇస్తాను. ఒక మాట మాట్లాడి మీకు అవకాశం ఇస్తాను. నేను యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు అవకాశం ఉన్నప్పుడంతా కూడా నేను డిబేట్ చేశాను. ఆర్టీఎఫ్ టీమ్ తో మాట్లాడాము, మతోన్మాదులతో మాట్లాడాము, క్రైస్తవులతో మాట్లాడాము, వన్నెస్ వాళ్ళతో మాట్లాడాము, ట్రినిటేరియన్స్ తో మాట్లాడాము. అవన్నీ డిబేట్స్ అన్ని కూడా యూట్యూబ్ లో వాళ్ళ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు కూడా యేసు ప్రభు దేవుడు అని ఎస్పెషల్లీ నా దగ్గర వాదించి ఒప్పించిన వాళ్ళు లేరు, ఆన్సరే లేదు. అంతెందుకు మన వంశన్న గారితో కూడా మాట్లాడాను నేను. వంశన్న గారు డిబేట్ అంటే డిబేట్ లాంటిదే, కాకపోతే ఇప్పుడు కాదు, మినిమం అంటే ఒక 8 years అయింటది. ఆయన ఎఫ్రాల్కి హైదరాబాద్ లో రమ్మంటే వెళ్ళాను. అక్కడ ఆయనతో కూర్చుని మాట్లాడాను. మాట్లాడితే ఆ రోజుల్లో అనుగారితో కూడా ఆన్సర్ లేదు. అన్ని రకాలుగా మాట్లాడాము. ఒకటి ఇప్పటికి కూడా మాకు యాక్చువల్లీ మీకు కాల్ చేయాల్సిన అవసరం నాకు లేదు బ్రదర్, వాస్తవానికి. కాకపోతే ఒక మాట మాట్లాడి మీకు ఇచ్చేస్తాను ఇప్పుడు. కాకపోతే ఎక్కడ బాధాకరం అంటే, మీరు ఒక క్రైస్తవులు అయి ఉండి కూడా మగాడైతే ఎవడైనా ఉంటే అని ఈ పదజాలం ఏదైతే ఉందో, దీనివల్ల అట్ అవుతున్నాను నేను చాలా. ఎందుకంటే వాళ్ళంటే అది ఆ పదజాలం ఏంటి బ్రదర్? మీరేం మతోన్మాదులా? మీరేం క్రీస్తు వ్యతిరేకులా? క్రీస్తు సారూప్యం మీలో లేదా? దేవుడు అని అంటున్నాను కాబట్టి, దేవుడి కాదన్న వాడు ఎవడైనా వాడిని మగాడని నేను అనుకోను. అవును బ్రదర్, మేము ఇప్పుడు అలాగే మాట్లాడొచ్చునా? ఓకే, మాట్లాడంటే మనకి నైతిక విలువలు లేవా మనకి క్రిస్టియానిటీలో? అలా మాట్లాడచ్చా? విలువ రోషం వస్తే వస్తాడనా? అప్పుడు మీరు మనకి క్రైస్తవ విలువలు ఉన్నాయా లేదా? క్రైస్తవుడికి క్రీస్తు చెప్పినటువంటి విలువలు ఉన్నాయా లేదా? మనకు అలా మాట్లాడటం రైట్స్ ఉన్నాయా? కాదంటున్నప్పుడు ఇంకా నీకు అవునండి. ఇప్పుడు మీకు యేసు ప్రభు దేవుడు అని మీకు ఎవరు చెప్పారు? అథెంటిక్ ఏదైనా ఎక్కడైనా ఉందా మీకు? ఏదైనా దేవుడే చెప్పాడా? బ్రదరు,
బ్రదరు మీరు వస్తుంది కాబట్టి మాటకు ముందు ఇన్నాళ్ళు సేవ మాటకి చేస్తున్నా. వెనకాల మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతారు, ఆన్సర్ చెప్తారు బ్రదర్ ఇప్పుడే. ఫోన్ లో వద్దు, కాదు కాదు, ఒక ప్రశ్న అడుగుతా సబ్జెక్ట్ సంబంధించి. మీకు నాకు డిబేట్ జరగాల్సినప్పుడు ఇంకా ప్రశ్న ఫోన్ బ్రదరు నా స్ట్రెంత్ ఎంతో, నా సోది కాదు, నా స్ట్రెంత్ ఎంతో మీకు అర్థమవుతుంది. నా స్ట్రెంత్ ఏంటో, మా నాలెడ్జ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక ప్రశ్న అడగమంటారా? అలా 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 కాదు, ఒక ప్రశ్న అడగమంటారు. అవసరంలా మీరు ఈ అతి తెలివి ఏం ప్రదర్శించాల్సిన అతి తెలివి ఇవన్నీ ఏముండవు బ్రదర్. నేను కాల్ రికార్డింగ్ చేసేది యూట్యూబ్ లో పెట్టుకోండి. నేను ఏమంటున్నాను మీతోటి, కాల్ రికార్డింగ్ చేసేది యూట్యూబ్ లో పెట్టాను. మీరు ఏమడిగారు, నేను ఎక్కడ హర్ట్ అయ్యానో అడిగారు. చక్కగా మంచిగా మాట్లాడుతూ కుయుక్తి పన్నొద్దు. మరలా చెప్తున్నా, మీరు మంచిగా నేను మరి మీరు మాట్లాడమంటున్నారు కదా. ప్రశ్న ఏంటి, నాతో డిబేట్ చేస్తారని ఫోన్ లో ప్రశ్న ఏంటి, సోది కాకపోతే నా పదజాలం ఇలాగే ఉంటది. క్రైస్తవులా కాదా? మీరు క్రైస్తవులా కాదా? నాకు క్రైస్తవు నువ్వు కాదంటా, నేను యేసు దేవుడు కాదన్నాడు, క్రైస్తవుడు కాదంటాను నేను. మీరు బైబిల్లో కనుక మాట అంటే ఆది కాలం నుంచి ప్రకటన వరకు అడుగుడిలో చూపిస్తా యేసుక్రీస్తు దేవుడు అని. కాదు కాదు, యేసుక్రీస్తు దేవుడు కదనే వాడు క్రైస్తవుడే కాదని మీరు బైబిల్లో కనుక చూపిస్తే నేను ఇప్పుడే మీకు సరెండర్ అవుతా. అసలు ఆ బైబిల్లో ఎందుకు చూపిస్తారు? మరి బైబిల్లో లేనిది మీరెందుకు చూపిస్తారా ఏంటి నాకు తెలియదు. మీరు బైబిల్లో లేని దాన్ని మీరెందుకు పైన వేసుకుంటున్నారు? మీ సొంత వ్యాఖ్యానం ఎందుకు వేసుకుంటారు? బైబిల్లోనే చూపించాలి ఏంటి, తెల్లవా? మీరు ఎసెన్షియల్ విషయాలు మాట్లాడాలి. ఎందుకు వచ్చోది ఇది? బ్రదర్ మరి మీరు పాస్టర్ అంటున్నారు, మరి మీరు క్రైస్తవ విలువల గురించి మాట్లాడట్లేదు. మరి మగాడేంటి, మూతి మీద మీసుమున్నవాడేంటి, మగాడైతేనే పదాలు ఎందుకు? మనం క్రైస్తవులము స్వారూప్యంలో ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు ఇలాంటి మాటలు వస్తాయా? నువ్వు జాబ్ కు ఒక్కరోజు సెలవు పెట్టుకో, ఆన్లైన్ లో చేస్తానంటున్నావు, ఇంకేమన్నా? మరి ఆన్లైన్ నేను ఎక్కడున్నాను, అయితే మీరు రాగలరా కర్ణాటక? మీరు రాగలరా కర్ణాటక? మీరు కర్ణాటక రాగలరా? అయితే నేను మొత్తం మీరు బాగా ఉద్యోగం చేసుకుంటూ నెల సంపాదన బాగా పెట్టుకుని బ్రదరు, నెల సంపాదన నీకెచ్చేస్తాను, నెల సంపాదన నీకెచ్చేస్తాను. తమ్ముడు బ్రదర్, మీరు అన్నయ్యో తమ్ముడు నాకు తెలియదు కానీ మీకనే పెద్ద ఉంటాను బ్రదర్. ఏజ్ లో పెద్దోడే, మరి పెద్దోడే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వినండి, మీరు పెద్దలు నాతో మంచిగా ఫోన్ మాట్లాడారు. ఈ వాగ్వివాదాలు మన మధ్య ఏ విరోధ భావంతో ఫోన్ పెట్టుకో. రెండు ప్రశ్నలు కాన్సెప్ట్ చెప్పండి బ్రదర్. వినవయ్యా, మంచిగా మాట్లాడుతున్నాను. మరలా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడి ఆ అడంగి వెధవలు చేసినట్టుగా నువ్వు చేయకు. నేను మరలా చెప్తున్నాను, గాబ్రియల్ గారు ఏం చెప్పారో దాన్ని మీరు అనుసరించండి. మీరు అలాంటి పదజాలం మాట్లాడకండి అని చెప్తున్నాను. నేను క్రైస్తవుడిగా అలా మాట్లాడండి దయచేసి. నేను ఇలాగే మాట్లాడతా, మరలా చెప్తా. మాట్లాడాలి బ్రదర్, మన క్రైస్తవులు పుట్టిన వాడైతే మరలా చెప్తా, యేసుడు దేవుడు కాదని నిరూపించేవాడు ఎవడైనా ఒక అబ్బకే పుడితే డిబేట్ చేయండి నాతోటి. యేసుని దేవుడు కాదని నా నోటితో ఒప్పించండి. నేను నేను పెట్టిన ప్రతి కండిషన్ ఒప్పుకుంటా. నేను ఇలాగే మాట్లాడతా. ఒప్పించే మాట కాకపోతే నిరూపించాలి కాదు బ్రదర్. మనం నీకులాగా మాట్లాడితే క్రైస్తవులం కాకుండా పోతాం బ్రదర్. ఏం పర్వాలా, ఏం పర్వాలే అంటే నష్టం అంటే నువ్వు ఎవరయ్యా, నేను అలాగే పోతాను, నీకు ఎందుకు, నువ్వు వేస్తు దేవుడు కాదని చెప్పు. మరి ఇప్పుడు నీలాంటి వాళ్ళతో మరి డిబేట్ చేయడం అవసరం ఇలాంటప్పుడు? మరి అలాంటప్పుడు ఎందుకు కాల్ చేస్తాము? మరి మీరు ఎందుకు మాట్లాడతారు అలాంటివన్నీ? మీరు ఏం పని చేసుకోవాలి, మీరు పని చేసుకోవాలి. మగాడైతే రావాలి పోవాలి అని ఎందుకు మాట్లాడాలి బ్రదర్ అలాంటివన్నీ? ప్రేమతో మాట్లాడలేరా? ప్రేమతో పిలువలేరా ఎవరిని? మగాడైతే మళ్ళీ ఇంకో వీడియో పెడతా, ఎవడైనా మగాడైతే. బ్రదరు నీకులాగా అందరికి నోరులు ఉంటాయి, అందరికి భాష వస్తది, అందరికి మాట్లాడడానికి వస్తది. ప్రభు ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభుకి మనం భయపడుతున్నాం. నువ్వు నేర్పు అవసరం లేదు కానీ ముందు మాటకు ముందు అందరికి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నారు. వాక్యం చూపించగలరా అందరికి దేవుడు యేసుప్రభు అని? ఇప్పుడే నీకు సరెండర్ అవుతాను నేను. యేసుప్రభు అందరికి దేవుడు అని మీరు చూపిస్తారా? డిబేట్ లో తేల్చేస్తా. ఏం తేల్చడము ఎవరి తరము కాదు, ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఎవడి తరము కాదు. యేసు ప్రభుని దేవుడని ప్రూవ్ చేయడము ఎవడి తరము కాదు. మీ తరములో మీరు కాదు, మీ వెనకాల మీ ముందు ఎవరు ఒప్పించలేదు. మీరు డిబేట్లు చేశారు, ఇన్ని డిబేట్లు చేశారు. ఎవరిని ఒప్పించారు? దేన్ని ఒప్పించారు? ఇన్ని డిబేట్లు చేశారు, దేన్ని ఒప్పించారు? మీరు ఏ సబ్జెక్ట్ ఒప్పించారు? ఎవరితో ఒప్పించారు? మీరు అప్పుడు తెలుస్తుంది మీకు. మతోన్మాదులతో చేశారు కదా, ఎవరిని ఒప్పించారు? దేని మీద ఒప్పించారు?
మొత్తం ప్రగల్భాలు బైబిల్ పలకడం చూపించాను. తప్పితే ఏముంది బ్రదర్? ముందు సరే, భాష, సరే, ఓకే. ముందు భాష, తర్వాత ఓకే, ఓకే. జ్ఞానం పెంచుకోండి. మరి నాకు ప్రభు తెలియదు, మరి సారూప్యం నేర్పాలి కలిగి మరి. బ్రతకడం అనేది నేర్చుకోండి. నాకు తెలియదు మరి. మరి ఈ తెలియకుండానే ఎదవ ఇన్ని సోది మాట ఆపేసి, మాట్లాడుతున్నారు మీరు. ఈ పనికి మాలిన సోది ఆపేసి నువ్వు గాబ్రియల్ ఇవి గారికి ఫోన్ పనికి చేసి మాలిన డిబేట్కి సోది వస్తానని అంటారా? సిద్ధపడు. ఈ బైబిల్ చెప్తున్నటువంటి ఈ మాటలు పనికి మాలినవే. నువ్వు మాట్లాడేది దైవోక్త, ఈ సోది ఎందుకు గాని నువ్వు డిబేట్ మాట్లాడేది చేయాలని ఉందా దేవుని నీకు? వాక్యము. మేము నాతో డిబేట్ చేయాలని ఉందా? యేసుక్రీస్తు సారూప్యం ఉండాలని నాతో చెప్పేది ఇది డిబేట్ సోదే. చేయాలని ఉందా లేదా? మీరు మీరు ఏమైనా నాతో ఇంటికి డిబేట్ మీరు చేయాలని ఎడైనా ఉందా మీతో లేదా? మాట్లాడితే నాతో మేము డైరెక్ట్ గా డిబేట్ క్రీస్తు చేయాలని మార్గం ఉందా నుంచి లేదా? మేము నాతో కూడా డిబేట్ బయటికి రావాల్సి చేయాలని ఉందా వస్తుంది. లేదా? నాతో మీలాంటి డిబేట్ వాళ్ళతో చేసే సాహసం ధైర్యం ఉందా చేస్తే. లేదా? మీతో మాట్లాడితే నా- ఏంటి, మాట్లాడకపోతే ఏంటి బ్రదర్? నాతో డిబేట్ వదిలేయండి. చేయాలనే ధైర్యం ఉందా లేదా? ధైర్యము 100% ఉంది కాబట్టి మేము మీకు కాల్ రండి చేస్తాం, అయితే మీరు మాకు చేయలేదు. గాబ్రియల్ గారికి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. నా డీటెయిల్స్ నియమ ఇచ్చాను. నిబంధనలు నేను యూట్యూబ్ లో డిబేట్ చేసిన వీడియో కూడా పెట్టాను. గాబ్రియల్ అడగండి. అదే నేను ఆ ఏమంటున్నానంటే ఇప్పుడు నేను ఫోన్ డిబేట్ చేసి చేసిన వీడియో కూడా పెట్టాను బ్రదర్ బ్రదరు. బ్రదర్ ఇంకా ఇప్పుడు నాకు కాల్ చేశారు కదా, ఇప్పుడు చేశాను. నేను చెబుతున్నాను గాబ్రియల్ గారికి కాల్ చేసి ఇప్పుడు మళ్ళా గాబ్రియల్ గారికి ఇప్పుడు చేస్తారో మార్నింగ్ చేస్తారో లేకపోతే ఇప్పుడే కాన్ఫరెన్స్ లో అర్ధరాత్రి తీసుకోమంటారా? వినండి నేను నంబర్ ఇచ్చాను, మళ్ళీ కాన్ఫరెన్స్ లో తీసుకోమంటారు ఫోన్ చేయమంటే. మళ్ళా చెప్పుదానుకో అడ్వాన్స్ అయిపోతారు. ఏ వద్దు, ఈ ఎక్సకలే వద్దు. కానీ నేను ఏమన్నానంటే ఇప్పుడు చేస్తారు, పడుకున్నాక చేస్తారు, అర్ధరాత్రికి చేస్తారు, అపరాత్రికి చేస్తారు చేసి మీరు ఏంటంటే నేను డిబేట్కి వస్తున్నాను అని మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. మరొక్కసారి ఇవ్వండి, తప్పేముంది. నాకు చెప్తాడు, ఆ బ్రదర్ నాకు చెప్తాడు నియమ నిబంధనలు ఆన్లైన్ లో ఒక రోజు పెట్టుకుందాం, డైరెక్ట్ డిబేట్ చేసుకుందాం.